అందరికీ నమస్కారం. ఈ మధ్య కాలంలో మన జీవితాల్లో టెక్నాలజీ ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అదే టెక్నాలజీని తప్పుగా ఉపయోగిస్తే మన జీవితాలు, మన కుటుంబాలు ఎలాంటి సమస్యల్లో పడతాయో చూపించే సినిమాలు చాలా తక్కువగా వస్తుంటాయి. అలాంటి సైబర్ క్రైమ్ థ్రిల్లర్గా వచ్చిన సినిమానే అచ్యుత అవతారం. స్టోరీ ఏంటో తెలుసుకునే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటబ్బా. థ్యాంక్ యూ. ఇక సినిమా కథలోకి వెళ్తే కథ ఒక సాధారణ కుటుంబం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ప్రశాంతంగా సాగుతున్న వారి జీవితంలోకి సైబర్ నేరాలు ఊహించని విధంగా ప్రవేశిస్తాయి. మొదట చిన్న సమస్యలా కనిపించిన విషయం క్రమంగా పెద్ద ప్రమాదంగా మారుతుంది. ఇక్కడే కథానాయిక పాత్ర కీలకంగా మారుతుంది. తన కుటుంబానికి ఎదురవుతున్న సమస్య అసలు ఎక్కడి నుంచి మొదలైంది, దీని వెనుక ఎవరున్నారు, అసలు సైబర్ ప్రపంచంలో జరుగుతున్న ఈ మోసాల వెనుక ఉన్న నిజం ఏమిటి అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం మొదలవుతుంది. సినిమా ప్రత్యేకత ఏంటంటే ఇది కేవలం సైబర్ క్రైమ్ గురించి మాత్రమే చెప్పదు, కుటుంబ భావోద్వేగాలను కూడా కథలో భాగం చేసింది. ఒకవైపు కుటుంబాన్ని కాపాడుకోవాలనే ఆందోళన, మరోవైపు సాంకేతిక ప్రపంచంలో పెరుగుతున్న మోసాలు, ఈ రెండింటినీ కలిపి కథను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సినిమాలో మనం రోజువారీ జీవితంలో ఎదుర్కొనే డిజిటల్ ప్రపంచానికి సంబంధించిన అంశాలను కూడా చూపించారు. అయితే సినిమా అందరికీ ఒకే విధంగా నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఇది పూర్తిగా వేగంగా సాగే థ్రిల్లర్ కాకుండా కుటుంబ భావోద్వేగాలకు కూడా ఎక్కువగా ప్రాధాన్యమిస్తుంది. కొన్ని చోట్ల కథనం నెమ్మదిగా అనిపించే అవకాశం ఉంది. కానీ సైబర్ క్రైమ్, కుటుంబ భావోద్వేగాలు కలిపిన కథలను ఇష్టపడే వారికి మాత్రం ఈ సినిమా ఒకసారి ప్రయత్నించగలిగే మూవీనే. ఓవరాల్ గా చెప్పాలంటే అచ్యుత అవతారం అనేది సైబర్ నేరాలకు కుటుంబ కథతో కలిపి చెప్పడానికి ప్రయత్నించిన సినిమా ఇది. భారీ యాక్షన్ కంటే కథ, కుటుంబ భావోద్వేగాలు, టెక్నాలజీ వల్ల వచ్చే సమస్యలపై దృష్టి పెట్టిన సినిమా ఇది. మీకు సైబర్ క్రైమ్ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ కథలు, కుటుంబ భావోద్వేగాలు కలిపిన సినిమాలు ఇష్టమైతే అచ్యుత అవతారం మూవీని ఒకసారి చూడొచ్చు. సినిమా ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి కొత్త సినిమా రివ్యూల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి బెస్ట్ మూవీస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను.